కాసేపట్లో సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలాన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయనున్నారు. ముందు సస్పెండ్ చేయాలని పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ఆదేశించారు. సస్పెండ్ చేస్తూ కాసేపట్లో టీడీపీ ప్రకటన విడుదల చేయనుంది. సస్పెన్షన్ తర్వాత ఎమ్మెల్యే ఆదిమూలం నుంచి వివరణ తీసుకోవాలని నిర్ణయించారు. ఆరోపణల నేపథ్యంలో సస్పెండ్ చేసి తర్వాత వివరణ తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. కాసేపట్లో సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలాన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయనున్నారు. ముందు సస్పెండ్ చేయాలని పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ఆదేశించారు. సస్పెండ్ చేస్తూ కాసేపట్లో టీడీపీ ప్రకటన విడుదల చేయనుంది. సస్పెన్షన్ తర్వాత ఎమ్మెల్యే ఆదిమూలం నుంచి వివరణ తీసుకోవాలని నిర్ణయించారు. ఆరోపణల నేపథ్యంలో సస్పెండ్ చేసి ఆ తర్వాత వివరణ తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. కాసేపట్లో సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలాన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయనున్నారు. ముందు సస్పెండ్ చేయాలని పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ఆదేశించారు. సస్పెండ్ చేస్తూ కాసేపట్లో టీడీపీ ప్రకటన విడుదల చేయనుంది. సస్పెన్షన్ తర్వాత ఎమ్మెల్యే ఆదిమూలం నుంచి వివరణ తీసుకోవాలని నిర్ణయించారు. ఆరోపణల నేపథ్యంలో సస్పెండ్ చేసి ఆ తర్వాత వివరణ తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అడిగి తెలుసుకుందాం. రామారావు, చెప్పండి పూర్తి వివరాలు. నరేష్, మరికొద్ది సేపట్లోనే చిత్తూరు జిల్లా సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలాన్ని సస్పెండ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి పార్టీ ఏపీ శాఖ నుంచి కొద్దిసేపట్లో ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఇటువంటి ఆరోపణల తీవ్రత దృష్ట్యా ముందు ఆయన్ని సస్పెండ్ చేసి ఆ తర్వాత ఆయన దగ్గర నుంచి షోకాజు నోటీస్ ఇచ్చి వివరణ తీసుకోవాలి అని చెప్పి పార్టీ హైకమాండ్ నిర్ణయించింది. ఈ ఆరోపణలు చాలా తీవ్రంగా ఉన్నాయని, దీనివల్ల పార్టీ ఇమేజ్ తో పాటు ప్రభుత్వ ఇమేజ్ కూడా దెబ్బతింటుంది అని చెప్పి కూడా వాళ్ళు భావించారు. పైగా గతంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇటువంటి ఆరోపణలు వచ్చినప్పటికీ అప్పుడు జగన్ ఎవరి మీద చర్య తీసుకోకపోవటాన్ని కూడా తెలుగుదేశం పదే పదే విమర్శించింది. ఈ నేపథ్యంలోనే ఆ పార్టీని మార్చి కూటమి ప్రభుత్వానికి అధికారం ఇచ్చారని, ఆ సమయంలో కూటమి పార్టీకి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే పైన ఇటువంటి ఆరోపణలు వచ్చినప్పుడు ఇంకా షోకాజ్ నోటీసులు, అదేవిధంగా వివరణ తీసుకోవటాలు ఇవన్నీ వద్దని ముందు సస్పెండ్ చేయాలి అని చెప్పి పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేసినట్టు తెలిసింది. మరికొద్ది సేపట్లోనే రాష్ట్ర శాఖ దీనికి సంబంధించి ఆయన సస్పెండ్ చేస్తూ ఆ తర్వాత షోకాజ్ నోటీస్ ఇచ్చి వివరణ తీసుకోవాలని కూడా నిర్ణయించారు. ఈ మహిళలకు జరిగిన ఈ అన్యాయం మీద తప్పనిసరిగా వివరణ తీసుకోవాలని, అదేవిధంగా నియోజకవర్గంలో కూడా వేరే వాళ్ళని పార్టీ ఇన్ఛార్జ్ గా నియమించే ఆలోచనలో తెలుగుదేశం పార్టీ ఉంది. దీంతో పాటు గతంలో ఆరోపణలు వచ్చిన, అంటే ఈ ఆరోపణలు కాదు, గతంలో వేరే ఆరోపణలు వచ్చిన మరికొంతమంది ఎమ్మెల్యేలను కూడా పిలిపించి హెచ్చరించాలి అని కూడా చంద్రబాబు నిర్ణయించారు. పార్టీలో ఇటువంటి క్రమశిక్షణ ఉల్లంఘిస్తే ఎవరికైనా వేటు తప్పదు అని చెప్పే సంకేతాలు కూడా ఈ చర్య ద్వారా పార్టీ నేతలకు, అదేవిధంగా శాసనసభ్యులకి అందరికీ పంపించాలి అని కూడా పార్టీ నిర్ణయించింది. ఏబిఎన్ లో ప్రసారమైన ఈ కథనాలను ముఖ్యమంత్రి స్వయంగా చూడటమే కాకుండా ఇటువంటి తీవ్రమైన ఆరోపణలు వచ్చినప్పుడు పార్టీ మిన్నకుంటం మంచిది కాదు అని చెప్పి నిర్ణయించుకున్నారు. ఆ వెంటనే పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తో కూడా మాట్లాడి ఆ తర్వాత వెనువెంటనే ఈయనపై చర్యలు తీసుకోవాలి అని కూడా నిర్ణయించారు. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు కూడా ఈ మేరకు ఆదేశాలు జారీ చేసినట్టు తెలిసింది. ముందు షోకాజ్ నోటీస్ జారీ చేసి ఆ తర్వాత ఆయన వివరణ ఇచ్చిన తర్వాత చర్యలు తీసుకోవాలని భావించినప్పటికీ కూడా ముందు సస్పెండ్ చేయాల్సిందేనని మరి కొంతమంది నేతలు సూచించడంతో ఆయనపై వెంటనే వేటు వేయాలి అని చెప్పి కూడా పార్టీ హైకమాండ్ నిర్ణయించింది. నరేష్, రామారావు, అయితే పార్టీ పరంగా చర్యలు చెప్తున్నారు, సస్పెండ్ చేస్తారు, తర్వాత వివరణ తీసుకుంటారు అనేది. అయితే ప్రభుత్వ పరంగా, అంటే ఆ మహిళ లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు ఎమ్మెల్యే పైన, ఏమైనా కేసు నమోదు చేసే అవకాశం ఉందా? కేసు నమోదు చేస్తారా? దీనికి సంబంధించి ఏమైనా అప్డేట్ ఉందా? ఆ మహిళ ఏదైనా ఫిర్యాదు చేస్తే మాత్రం తప్పనిసరిగా ఆయనపై చర్యలు తీసుకోవాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే రాష్ట్ర పార్టీ సంబంధించి
సస్పెన్షన్ వేయడానికి రంగం సిద్ధమవుతుండగా, మరోవైపు ఆయనపై చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం వైపు నుంచి కూడా అంతా సిద్ధం అవ్వాలి అని చెప్పి నిర్ణయించారు. ఎందుకు అనంటే ఆ మహిళ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపణలు చేయడం, హైదరాబాద్ సోమాజిగూడలో ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ పెట్టి ఆమె చేసిన ఆరోపణలు చాలా తీవ్రమైనవని, విడుదల చేసిన వీడియోలు కూడా ఏబిఎన్ లో ప్రసారం కావడంతో వీటిపై సీరియస్ గా ముందుకు వెళ్ళాలి అని చెప్పి నిర్ణయించింది. ఒకవేళ వెంటనే ఫిర్యాదు ఇస్తే మాత్రం ఆయనపై కేసు కూడా నమోదు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనికోసం పోలీసు ఉన్నతాధికారులకు కూడా తగిన ఆదేశాలు ఇచ్చారు. డీజీపీ ద్వారకా తిరుమలరావుతో పాటు మరికొంతమంది సీనియర్ అధికారులతో కూడా ముఖ్యమంత్రి మాట్లాడారు. మాట్లాడిన తర్వాతనే ఆయన వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటనకు బయలుదేరి వెళ్లారు. నరేష్, రామారావు, బాధితురాలు వీడియోస్ బయటకు వచ్చిన తర్వాత, బాధితురాలు ప్రెస్ మీట్ తర్వాత ఎమ్మెల్యే వర్గం ఏమైనా స్పందించిందా దీనికి సంబంధించి? ఎమ్మెల్యే వర్గం ఏం స్పందించి, ఆయన ఎమ్మెల్యే అందుబాటులో లేరు అని చెప్పి చిత్తూరుకు సంబంధించిన తిరుపతి మన కొలీగ్ దినేష్ కొద్దిసేపటి క్రితం చెప్పారు. ఆయన చెన్నైలో ఉన్నారు అని చెప్తున్నారు. అయితే ఇవి ఇంతకు ముందు ఇప్పుడు జరిగినవి కాదని, ఇంతకు ముందు వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగినవని కొంతమంది నేతలు పార్టీ హైకమాండ్ కి చెప్పినప్పటికీ కూడా, బట్ ఎప్పుడు జరిగినా కూడా ఇది తీవ్రమైన నేరం అని, ఎట్టి పరిస్థితుల్లో క్షమించకూడదు అని చెప్పి కూడా పార్టీ అధినేత భావించినట్టు తెలిసింది. అందువలన ఇంత తీవ్రమైన ఆరోపణలు వచ్చినప్పుడు పార్టీ ఇంకా షోకాజ్ నోటీసులు, వివరణలు తీసుకోవటాలు ఇవన్నీ కాకుండా పార్టీ నియమావళి ప్రకారం వెంటనే సస్పెండ్ చేసి ఆ తర్వాత ఎవరిని తీసుకోవాలని కూడా నిర్ణయించినట్టు మనకు సమాచారం అందుతుంది. ఎందుకంటే